ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఇన్ఈక్వాలిటీస్ దాని ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. ఏంటి ఆ ప్రాపర్టీస్ ఒకసారి రివైజ్ చేస్తే, సపోజ్ ఏ లెస్ దాన్ బి అయింది అనుకోండి. ఏ లెస్ దాన్ బి అయితే ఫర్ ఎనీ రియల్ నెంబర్ కే, ఏ ప్లస్ కే ఈజ్ లెస్ దాన్ బి ప్లస్ కే. ఓకేనా? లేకుంటే ఏ మైనస్ కే ఈజ్ లెస్ దాన్ బి మైనస్ కే అని చెప్పుకున్నాం. లేకుంటే సపోజ్ కే పాజిటివ్ అయితే ఏకే ఈజ్ లెస్ దాన్ బీకే అని. ఒకవేళ కే నెగిటివ్ అయితే ఏకే ఈజ్ గ్రేటర్ దాన్ బీకే అని. సిమిలర్ రిజల్ట్స్ ఫర్ ఈక్వల్ టు కూడా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటి కూడా ట్రూ అవుతాయి. అదేవిధంగా గ్రేటర్ దాన్ కూడా. సో ఏంటా ఇన్ఈక్వాలిటీస్ మనం చేసినవి? ఒకవేళ ఏ లెస్ దాన్ బి అయితే ఒక ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు బోత్ సైడ్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమి రాదనమాట. ఓకేనా? అదేవిధంగా ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. అంటే ఏ లెస్ దాన్ బి అయితే ఫర్ ఎవ్రీ కే ఏ ప్లస్ కే లెస్ దాన్ బి ప్లస్ కే అవుతుంది, ఏ మైనస్ కే లెస్ దాన్ బి మైనస్ కే అవుతుంది. ఫర్ కే పాజిటివ్ అయినప్పుడు ఏకే లెస్ దాన్ బీకే అవుతుంది. వాళ్ళ కే నెగిటివ్ అయితే అంటే ఒక నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుందట? రివర్స్ అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది అనమాట. ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉన్నా సరే, సపోజ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అయితే ఏ ప్లస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ కే ఫర్ ఎవరీ కే, ఏ మైనస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి మైనస్ కే ఫర్ ఎవరీ కే, ఏ మైనస్ కే. సపోజ్ ఓకేనా, ఫర్ కే పాజిటివ్ అయితే ఏకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీకే, పేర్ కే నెగిటివ్ అయితే ఏకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీకే. సో ఈ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వీటి బేస్ మీద కొన్ని ఇన్ఈక్వాలిటీస్ మనం సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ ఫర్ రియల్ ఎక్స్. సాల్వ్ ఫర్ రియల్ ఎక్స్. ఫర్ రియల్ ఎక్స్. ఏంటి ఆ ఇన్ఈక్వేషన్ ఏంటి? ఒక ఇన్ఈక్వాలిటీ ఇస్తున్నాను, ఎక్స్ ప్లస్ 3 లెస్ దాన్ 9. ఇది ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఏమంటున్నాడు? సాల్వ్ ఫర్ రియల్ ఎక్స్ అంటే ఫర్ వాట్ రియల్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ లెస్ దాన్ 9. ఓకేనా? we had to find set of all real numbers x for which x plus 3 less than 9. x ఏ రియల్ నెంబర్ తీసుకున్నప్పుడు x plus 3 9 కంటే తక్కువ ఉంటుంది అనేది మనకి ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్ విషయానికి వస్తే, సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x plus 3 less than 9. ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇది ఒక ఇన్ఈక్వేషన్. నౌ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x plus 3 less than 9 కాబట్టి మనకి x వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చే ఎక్స్ వాల్యూస్ అన్ని మనకి ఇంటర్వెల్స్ ఫామ్ లో వస్తాయి అనమాట. ఎక్స్ కి ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని ఇంటర్వెల్ ఫామ్ లో మనం రాస్తాం సొల్యూషన్. సో నాకు ఎక్స్ కావాలి కాబట్టి సపోజ్ ఐ సబ్ట్రాక్ట్ 3 బోత్ సైడ్స్, లేకపోతే ఐ యాడ్ -3 బోత్ సైడ్స్. ఏదైనా ఒకటే. యాడింగ్ -3 ఇస్ సేమ్ యాజ్, ఓకేనా, సబ్ట్రాక్టింగ్ 3 బోత్ సైడ్స్. సపోజ్ అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 ప్లస్ -3, యాడింగ్ -3 బోత్ సైడ్స్. వాట్ హ్యాపెన్? 9 ప్లస్ -3. యాడింగ్ -3 అన్నా సబ్ట్రాక్టింగ్ 3 అన్నా ఒకటే. సో ఏమవుతుంది? బోత్ సైడ్ సేమ్ క్వాంటిటీ నేను యాడ్ చేసినా సరే ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది. ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ 3 -3 క్యాన్సిల్ అయిపోయి ఎంత? ఎక్స్ లెస్ దాన్ 6. సో ఎక్స్ లెస్ దాన్ 6 అంటే ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎక్స్ సాటిస్ఫైస్ దిస్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? దేర్ ఫర్ సొల్యూషన్ సెట్ ఎలా రాస్తామంటే, ఎక్స్ లెస్ దాన్ 6 అంటే మనం ఎలా చెప్పుకున్నాం? మనం ఆల్ రియల్ నెంబర్స్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 6 కాబట్టి 6 రాయండి. 6 లెస్ దాన్ కాబట్టి ఓపెన్ రాయండి, స్ట్రిక్ట్లీ ఉంది కాబట్టి. లెస్ దాన్ 6 కాబట్టి -∞ to 6 అని రాస్తాం. మనం చెప్పుకున్నాం ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ 6 అంటే ఎలా చెప్తాం? లెస్ దాన్ 6 అంటే 6 కి లెఫ్ట్ సైడ్ ఉండే రియల్ నెంబర్స్ మొత్తం అంటే ఓపెన్ -∞ to 6. ఇది సొల్యూషన్ సెట్. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? దీనికి ఇంటర్వెల్ ఫామ్ లో ఓపెన్ ఇంటర్వెల్ -∞ to 6, లేకపోతే ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 6 సాటిస్ఫైస్ దిస్ ఇన్ఈక్వాలిటీ. 6 సాటిస్ఫై అవుతుంది, 6 కంటే ఎక్కువ ఏదన్నా సరే సాటిస్ఫై అవుతుంది. సపోజ్ x = 6 తీసుకుంటే ఎంత అవుతుంది? 6 + 3 9. 9 లెస్ దాన్ 9 అవ్వదు కదా. అట్లా 6 కంటే ఏది ఎక్కువ తీసుకున్నా అవ్వదు, కానీ 6 కంటే ఏది తక్కువ తీసుకుని ఇది సాటిస్ఫై అయిపోతుంది. సో అది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. సాల్వ్ సాల్వ్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ ఏంటంటే, సాల్వ్ 3x plus 5 less than 13. 3x plus 5 less than or equals to 13. For what real values of x? Of course, solve means solve for real x. We have to find all real solutions. Solving ante
we have to find all real values of x satisfying that inequality. To solve 3x plus 5 less than or equal to 6 ante, we have to find set of all real numbers satisfying the inequality 3x plus 5 less than or equal to 13. సో మరి దీన్ని ఎలా చేయొచ్చు అంటే, సో మనకి ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ 3x plus 5 less than or equal to 13 కాబట్టి యాడింగ్ -5 both sides, లేకపోతే సబ్ట్రాక్షన్ ఆఫ్ 5 ఏదన్నా ఒకటి. సో 3x plus 5 minus 5. సో సబ్ట్రాక్షన్ వల్ల ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమి ఉండదు కాబట్టి 13 minus 5, రైట్? So this implies 3x less than or equals to, what is that? 13 minus 5, 8. రైట్. సో నాకు కావాల్సింది x కావాలి కాబట్టి నాకు 3x ఉంది కాబట్టి డివైడ్ బోత్ సైడ్స్ విత్ 3 ఆర్ మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ 1/3 ఏదైనా పర్వాలేదు. మల్టిప్లై విత్ 1/3 సేమ్ as డివైడ్ విత్ 3. సో కానీ మనం 1/3 తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమి రాదు. ఎందుకని? 1/3 పాజిటివ్ కదా, కాబట్టి పై మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ 1/3, దట్ ఈస్ సేమ్ as డివిజన్ విత్ 3 ఏదైనా పర్వాలేదు. దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/3 కదా. 1/3 పాజిటివ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8/3. సో ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు 8/3 ఆర్ లెస్ దాన్ 8/3 సాటిస్ఫైస్ దిస్ ఇన్ఈక్వాలిటీ. సో దీనికి సొల్యూషన్ సెట్ ఎలా రాస్తాము? ఇంటర్వెల్ ఫార్ములా ఎలా రాస్తాం? x 8/3 కంటే తక్కువ ఉంది కాబట్టి 8/3 రాసేద్దాం. ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ రాద్దాం. ఓకే, క్లోజ్డ్ 8/3. అయితే x 8/3 కంటే తక్కువ కాబట్టి -∞ అని రాస్తాం. -8/3కి లెఫ్ట్ సైడ్ పార్ట్ కాబట్టి -∞. x ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ 8/3. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ సెట్. అంటే -∞ టు క్లోజ్డ్ 8/3. మనం ఆల్రెడీ ఇంటర్వెల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు a ఎలా డినోట్ చేస్తాం? ఓపెన్ -∞ టు క్లోజ్డ్ a కదా. సో సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/3 ఎలా రాస్తాం అంటే ఓపెన్ -∞ టు క్లోజ్డ్ 2/3. సో ఈ ప్రాబ్లం లో మనం యూజ్ చేసింది ఏంటి? సబ్ట్రాక్షన్ వల్ల ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. పాజిటివ్ రియల్ నెంబర్ తో మల్టిప్లై చేయడం ద్వారా కూడా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ సపోజ్ నేను థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, సాల్వ్ 4x plus 5 greater than -9. Solve 4x plus 5 greater than -9. For what real values of x 4x plus 5 is greater than 9? Therefore, లేకపోతే ఓపెన్ చేద్దాం. For what real values of x minus 4x plus 5 greater than 9, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ -5 చేద్దాం. సో -4x ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ -4x plus 5 greater than -9, దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం -5 బోత్ సైడ్స్ -5 చేద్దాం. సో సబ్ట్రాక్షన్ వల్ల ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు కదా, రైట్? దట్ ఈస్ గ్రేటర్ దాన్ -9 -5. సో దిస్ ఇంప్లైస్ -4x greater than -14, రైట్? -4x is greater than -14. సో ఇప్పుడు ఏం చేద్దాం? మనకి -4x ఉంది, గ్రేటర్ దాన్ -4 ఉంది కాబట్టి సపోజ్ నేను ఏం చేస్తాను, నాకు x గురించి కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను? ఈ -4 పోవాలి. -4 కావాలంటే డివైడ్ బోత్ సైడ్స్ విత్ -4, లేకపోతే మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ -1/4. అయినా బోత్ సైడ్స్ -1/4 తో మల్టిప్లై చేయడం అన్నా -4 తో డివైడ్ చేయడం అన్నా ఒకటి. ఎందుకంటే నాకు ప్యూర్లీ x కావాలి, x గురించి కావాలి, x ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా కావాలి కాబట్టి. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ -4. సో -4 తో డివైడ్ చేస్తే ఏమవుద్ది? -4x by -4, రైట్? అయితే ఇక్కడ నేను డివైడ్ చేసేది ఏంటి? నెగిటివ్ నెంబర్. మనకున్న ప్రాపర్టీ ఏంటి? బోత్ సైడ్స్ నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. ఇక్కడ నేను బోత్ సైడ్స్ ఏం చేసా? -1/4 తో మల్టిప్లై చేసే కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. దట్ ఈస్ లెస్ దాన్, రైట్? -14/4. సో దిస్ ఇంప్లైస్ x less than 14/4. That implies x less than 7/2. X less than 7/2. So this is the solution set. X less than 7/2. అంటే all real numbers which are less than 7/2 satisfies this inequality. So దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటర్వెల్ ఫామ్ లో x belongs to 7/2 కంటే తక్కువ కాబట్టి 7/2 రాసి, లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ -∞ రాస్తాం. -∞ ఓపెన్, అదే లెస్ దాన్ స్ట్రిక్ట్లీ కాబట్టి ఓపెన్ 7/2. ఆల్ రియల్ నెంబర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఏ ఎలా డినోట్ చేస్తారని చెప్పాము? ఓపెన్ -∞ టు ఏ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ 7/2 ఎలా చెప్తాం? ఓపెన్ ∞ టు 7/2. సో ఇది థర్డ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏం చేసే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి?
కే నెగిటివ్ అయితే మనం మల్టిప్లై చేసే నెంబర్ నెగిటివ్ అయితే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ మనం బో సైడ్స్ నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయింది. ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది అంటే ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ అలా లెస్ దాన్ ఎందుకు అయింది? ఐ డివైడ్ బో సైడ్స్ విత్ -4 ఆర్ ఐ మల్టిప్లై బో సైడ్స్ విత్ -1/4 అందువల్ల ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోయి ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఎలా ఉందంటే సాల్వ్ 7x plus 5 greater than or equals to 3x minus 9. Solve 7x plus 5 greater than or equals to 3x minus 9. So, ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. ఫర్ వాట్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఓకేనా, 7x plus 5 greater than or equals to ఇది అవుతుందో చూద్దాం. సో దీనికి ఏం చేద్దాం అంటే ముందు లెట్ us కన్సిడర్ ద ఇన్ఈక్వాలిటీ 7x plus 5 greater than or equals to 3x minus 9. సో దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్ టర్మ్స్ మొత్తం ఒకవైపు తీసుకొద్దాం, కాన్స్టెంట్స్ మొత్తం ఒకవైపుకి. అంటే ఏం చేద్దాం, బో సైడ్స్ -3x చేద్దాం. అర్థమైందంటే యాక్చువల్లీ 3x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తేట ఉంది అని అర్థం. అంటే సింపుల్గా ఏం చేద్దాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ -3x బో సైడ్స్. సో -3x. సో సబ్ట్రాక్షన్ డు నాట్ ఎఫెక్ట్ ద ఇన్ఈక్వాలిటీ, రైట్? సో 3x minus 3x, రైట్, -9. ఇక్కడ నేను ఏం చేసా, బో సైడ్స్ -3x చేశాను. సో సబ్ట్రాక్షన్ డు నాట్ ద ఇన్ఈక్వాలిటీ. సేమ్ క్వాంటిటీ మైనస్ చేసిన ప్లస్ చేసిన ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమన్నది కదా. సో దిస్ ఇంప్లైస్ 7x minus 3x అంటే ఎంత, 4x plus 5 greater than or equals to -9, రైట్? సో దేర్ ఫోర్ దీని నుంచి ఏం రాయొచ్చు, greater than or equals to -9. So this implies 4x greater than or equals to 4x greater than or equals to -9. అదే డైరెక్ట్ గా -5 బో సైజ్ చేస్తాను. బో సైజ్ -5 చేస్తే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు కదా. -5 చేస్తే 4x greater than or equal to -9 -5 డైరెక్ట్ స్టెప్ రాశాను అక్కడ. సో 4x greater than or equals to -14. కానీ నాకు x కదా కావాల్సింది. సో డివైడ్ బో సైడ్స్ విత్ 4 ఆర్ మల్టిప్లై బో సైడ్స్ విత్ 1/4. కానీ 1/4 అనేది పాజిటివ్ కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఇన్ఈక్వాలిటీ. సో by 4 greater than or equals to -14/4. సో దిస్ ఇంప్లైస్ x greater than or equals to -7/2. So all real numbers greater than or equal to -7/2 satisfy this inequality. So దాని ఇంటర్వెల్ ఫార్మ్ లో ఎలా రాస్తున్నాం, x belongs to greater than or equal to -7/2 కంటే -7/2 రాసి -7/2 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ కాబట్టి -7/2 కి రైట్ సైడ్ ఇన్ఫినిటీ రాయాలి. ఓపెన్ రాస్తాం ఇన్ఫినిటీ ఎప్పుడైనా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి క్లోజ్ -7/2 కి ఇన్ఫినిటీ. సరిపోయిందా? ఇది ఏం చేసాం ఒకసారి చూస్తే ఇక్కడ రెండు వైపులా వేరియబుల్ కనిపించింది. సో ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ తీసుకొచ్చాం అంటే బో సైజ్ -3x చేశాను. 7x plus 5 -3x greater than or equal to 3x minus 3x minus 9. సో 4x plus 5 greater than or equal to -9, 4x greater than or equal to -14. అంటే అక్కడ బో సైడ్స్ -5 చేశాను, తర్వాత 4తో డివైడ్ చేశాను. అలా ఇంటర్వెల్ ఫామ్ లో వస్తుంది అనమాట. ఇది మనకి ఇన్ఈక్వాలిటీస్ మనకి ఈ ఫామ్ లో ఉంటాయి. అంటే పైన మనం చెప్పిన ప్రాపర్టీస్ వాడి ఇన్ఈక్వాలిటీస్ ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, సాల్వ్ -8x minus 3 greater than or equals to 2x minus 8. Solve -8x minus 3 greater than or equals to 2x minus 5. So for what real values of x, -8x minus 3 is greater than or equals to 2x minus 8. ఓకేనా? సో ఇది ఎలా చేయొచ్చు అని అంటే ఎక్స్ టర్మ్స్ ఒకవైపు తీసుకుంటాం అంటే బో సైడ్స్ -2x చేయండి. సో ఇది ఎంత అవుతుంది, -8x minus 2x minus 3 is greater than or equals to 2x minus 2x minus 8. అంటే బో సైడ్స్ నేను -2x చేశాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ 2x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చామని. సరే, అలా కూడా డైరెక్ట్ స్టెప్ రాయొచ్చు. సో బో సైడ్స్ -2x చేసిన ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. సో దిస్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది, -10x minus 3 is greater than or equals to -8. సో నౌ యాడింగ్ 3 బో సైడ్స్. నాకు -3 పోవాలి, తర్వాత -10 కూడా క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి యాడింగ్ -3 బో సైడ్స్. అప్పుడు ఎంత అవుతుంది, -10x minus 3 plus 3 is greater than or equals to -8 plus 3.
సో దిస్ ఇంప్లైస్ minus 10x greater than or equals to minus 5. minus 8 plus 3 అంటే ఎంత? minus 5 ఏనా? రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఎంత? x కావాలి. సో x కోషంట్ minus 10 కాబట్టి డివైడ్ బోత్ సైడ్స్ విత్ minus 10 ఆర్ మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ విత్ minus 1/10. అప్పుడు ఏమవుద్ది? మనం మల్టిప్లై చేసేది నెగిటివ్ క్వాంటిటీ కాబట్టి కదా, ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది అనమాట. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ minus 10 అన్నా ఏదైనా ఒకటి, మల్టిప్లై విత్ minus 1/10 అన్నా ఒకటి. So inequality reverses as a multiplying with negative quantity. So this implies x less than or equals to 1/2. So all real numbers which are less than or equals to 1/2 satisfies this inequality. Then interval formula ఎలా రాస్తాం అంటే x belongs to 1/2 రాద్దాం. 1/2 కంటే తక్కువ కాబట్టి ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ రాయాలి లెఫ్ట్ సైడ్. సో ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాస్తాం. సో మైనస్ ఇన్ఫినిటీ టు 1/2. దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇట్లా మనకి ఇన్ఈక్వాలిటీస్ బేస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకున్న ఈ 4 ప్రాపర్టీస్ ఇన్ఈక్వాలిటీ సంబంధించిన యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం.